ఇవాళ మీరు అందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకు అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. అలాగే 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. అందరినీ నేను కోరేది ఏంటంటే మీకు అవకాశాలు ఇస్తా, ఎందుకంటే మీరు కూడా మాట్లాడాలి, మీ తాలూకు వాయిస్ వినిపించాలి. మీ అందరు నేను కోరేది ఏంటంటే ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా మీకు అవకాశాలు ఇస్తా. అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. చర్చ జరగాల. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు. కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను.